ఈ రోజు మన టాపిక్ వచ్చేసి లక్ష్యం ఎంత పెద్దదైతే మన సమస్యలు కూడా అంత పెద్దగానే ఉంటాయి. ఒకసారి మనం ఏదైనా ఒక పని చేద్దామని మొదలుపెట్టినప్పుడు అక్కడే మనల్ని వెనక్కి లాగే ఎన్నో విషయాలు మన ముందుకు వస్తాయి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సొసైటీ ఏమనుకుంటుందేమన్న ఒక భయం, ఓవర్ థింకింగ్, ఫాస్ట్ ఫెయిల్యూర్స్, ఫ్యూచర్ గురించి భయం అండ్ అదర్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిసి మనల్ని ఒకటే మాట అడుగుతాయి. ఏంటో తెలుసా? ఇది నీ వల్ల అవుతుందా అని. అక్కడే మనకొక విషయం గుర్తుండాలి. నీ లక్ష్యం ఎంత పెద్దదైతే, దాన్ని చేరుకునే దారిలో ఎదురయ్యే సమస్యలను భరించేంత ధైర్యం గూడా అంత పెద్దగా ఉండాలి. కొన్ని రోజులు మనకు అస్సలు కలిసి రాకపోవచ్చు. ఈ రోజు అనేది చాలా వరస్ట్‌గా ఉంటుంది. చాలా కష్టపెడుతుంది నిన్ను. అప్పుడే మనకనిపిస్తుంది, ఇది నా వల్ల అవుతుందా అని. రేపనేది ఇంకా కష్టంగా ఉంటుంది. అప్పుడు మనకనిపిస్తుంది, దీన్ని వదిలేద్దాంలే అని ఒక ఆలోచనొస్తుంది. ఎల్లుండి అనేది చాలా బాగుంటుంది. కానీ రేపు సాయంత్రానికి మనం దాన్ని వదిలేస్తాం. మనందరి జీవితంలో విచిత్రమైన విషయం ఏంటంటే, సమస్యలెప్పుడు మనం సిద్ధంగా ఉన్నప్పుడు రావు. మన దగ్గర టైం లేనప్పుడు వస్తాయి. ఆర్థికంగా వీక్ అయినప్పుడు వస్తాయి. మనం ఎమోషనల్‌గా, మెంటల్‌గా డిస్టర్బ్ అయినప్పుడు మన దగ్గరికి వస్తాయి. అదే విధంగా మన కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నప్పుడే సమస్యలన్నీ వచ్చి మీద పడతాయి. అందుకే విజయం సాధించాలంటే సమస్యలు లేని జీవితం కావాలని కోరుకోవద్దు. అలలు లేని సముద్రం మీద ఓడని నడిపినప్పుడు గొప్ప నావికుడిగా ఎప్పుడు తయారు కాలేడు. అందుకే సమస్యలను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని కావాలని కోరుకోవాలి. నీ లక్ష్యం చిన్నదైతే చిన్న సమస్యలకే నువ్వు భయపడతావు. అదే నీ లక్ష్యం పెద్దదైతే పెద్ద సమస్యలను గూడా ఎదుర్కోవడం ఎలా నువ్వు నేర్చుకుంటావు. ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నా నీ పని చేయడం మాత్రం ఆపకు. నీ లక్ష్యం ఎంత పెద్దదో నీ సహనం అంత పెద్దగా ఉండాలి. నీ కల ఎంత ఎత్తులో ఉంటుందో దాన్ని చేరుకునే ధైర్యం గూడా అంత ఎత్తులో ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. జై హింద్.